23 జనవరి 2024 సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరించుకుందాం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ఉర్వి పుట్టక ముందే ఉంటివేమో, సకల శాస్త్ర పురాణములు చదివినావు. గొనబు సిరిగల భాగ్యశాలినివి నీవు, భారతాంబమణి నమస్కారమమ్మా, భారతాంబమణి నమస్కారము. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మనము ఈ జయంతిని పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనం దేశమే కాదు, ప్రపంచంలో కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి నాయకుడు ఎవరు అనంటే నేతాజీ. అందుకే ఎవరికి కూడా పేరు ముందు నేతాజీ అని ఉండదు. చూడండి, కేవలం సుభాష్ చంద్రబోస్కి నేతాజీ అని ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వారిని మనం ఈరోజు స్మరించుకుందాం. నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు ప్రజ్వల చేసిన ప్రాజ్ఞురాలు, వీరాధి వీరుల విజయ ప్రతాపుల ప్రియమారగౌన ప్రావీణ్యురాలు, తన ప్రతాపము దెల్పి తనయుల మేల్కొల్పి ఘనతగాంచగను నయనఘురాలు, మత వివక్షత మాన్పి వెతలు తీర్పగను నా పుణ్యాత్మురాలు ఇంకా పూజ్యురాలు, విమల విఖ్యాతి వడసిన వీరమాతం అట్టి భరతమాతను అనవరతము తలచి తల్లి రుణమును తీర్పగా తరలిరాడు. జనని దుఃఖము మాన్పని జన్మమేలా, జనని దుఃఖము మాన్పని జన్మమేలా. ఇదొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనకు సుభాష్ బాబు యొక్క జీవితం అనేది మన ముందర కనపడుతుంటుంది. విదేశాలలో భారత స్వాతంత్ర్యం కోసం ప్రచారం చేసినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ స్వాతంత్ర్య పోరాటానికి గాను సైన్యాన్ని విదేశాల్లో తయారు చేసింది మాత్రం నేతాజీ ఒక్కరే. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుందనేది నేతాజీ యొక్క విశ్వాసం. అకుంఠిత దేశభక్తి, నిశ్చలమైన మనస్సు, దృఢదీక్ష, ఆత్మవిశ్వాసం, ఎన్నలేని సాహసం, నిశితమైనటువంటి మేధా సంపత్తి నేతాజీకి సహజంగా వచ్చినటువంటి లక్షణాలవి. వట్టి చేతులతో జర్మనీ, సింగపూర్ మొదలైనటువంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి గట్టి సైన్యాన్ని నిర్మాణం చేయగలిగాడు. ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జననము 23 జనవరి 1897 ఒరిస్సాలోని కటక్లో. వీరు బెంగాల్ ప్రాంతమైనప్పటికీ కూడా తండ్రి అయినటువంటి జానకీదాస్ తన యొక్క లాయర్ ప్రవృత్తి వల్ల ఆయన ఒరిస్సాలోని కటక్లో ఉండడం వల్ల అక్కడ తల్లి ప్రభావతీదేవి, తండ్రి జానకీ దాస్ బోస్ యొక్క ఆ యొక్క కుటుంబ సంరక్షణ లోపట తన యొక్క బాల్యాన్ని గడిపాడు మన సుభాష్ బాబు. 1913లో మెట్రికులేషన్ పరీక్ష లోపట అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచాడు. అక్కడ ఆ యొక్క విద్య జరుపుతున్న సమయంలోనే తనకు గురువైనటువంటి వేణిమాధవ్ దాస్ యొక్క ప్రభావం మాత్రం ఆయన జీవితాంతం గుర్తుంచుకున్నాడు. ఒక ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఆ హై స్కూల్ వాతావరణం లోపల పిల్లల మనసులో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. సుభాష్ బాబు తన గురువుని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ యొక్క గురువు యొక్క ఆదర్శం అనేది ఆయన జీవితాంతం ఆయనను ముందుకు నడిపించిందని చెప్పొచ్చు. తర్వాత కలకత్తాలో ప్రెసిడెన్సీ కళాశాల అనేది ఉండేది. అక్కడ తన యొక్క
కళాశాల విద్య కొరకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ మాత్రము వేణి మాధవ్ దాస్ లాంటి గురువు దొరకలేదు ఆయనకు. మరి అలాంటి సమయంలో ఆయనకు ఆధారమైంది ఏంటంటే స్వామి వివేకానందుని యొక్క రచనలు. ఆ రచనలకు ప్రభావితుడైపోయాడు. ఆ యొక్క రచనల ప్రభావితమైన తర్వాత ఆయన యొక్క జీవితంలోనే ఒక మార్పు కనబడింది. సత్యాన్వేషణకై ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరగడం మొదలుపెట్టాడు. 2 మాసాలు తిరిగాడు. భగవంతుడిని చూశానని చెప్పేసి విశ్వాసంతో చెప్పినటువంటి రామకృష్ణ పరమహంస దొరకడం వల్ల నరేంద్రుడు వివేకానందుడు కాగలిగాడు. అలాంటి గురువు దొరకనందుకు సుభాష్ చంద్రుడు మాత్రము సుభాష్ చంద్రుడిగానే మిగిలిపోయాడు. ఎందుకంటే తాను సాధించాల్సినటువంటి కార్యము మరో రకంగా ఉంది కాబట్టి, ఆ విధంగా భారతమాత యొక్క సేవలో తన జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సి ఉంది కాబట్టి. అయితే ఆ కళాశాల లోపల తన ప్రమేయం ఏమాత్రం లేకున్నా సరే అక్కడ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన పేరు ఓటెన్. ఆయన ద్వారా శిక్షింపబడ్డాడు. 1.5 సంవత్సరాలు చదువుకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో మళ్ళీ కటక్కు వెళ్ళాడు. ఒరిస్సా లోపల అదే సమయంలో అంటువ్యాధులు అలుముకుంటే స్వచ్ఛంద సేవాదళాన్ని నిర్మాణం చేసుకుని ఆ రోగుల యొక్క ప్రాణరక్షణకు అహోరాత్రులు కృషి చేశాడు సుభాష్ బాబు. ఆ చిన్న వయసులోనే అటువంటి దృష్టికోణం సుభాష్ బాబుకు అబ్బింది. తల్లి సంతోషపడేది, తండ్రి సంతోషపడేవాడు ఆ యొక్క గుణానికి. మళ్ళీ ఆ యొక్క ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రవేశం లేకపోవడం వల్ల ఆ రోజుల్లోపట ఎవరైతే ఈ విధంగా ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ విద్యకు ఈ విధంగా శిక్ష పడేటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్లను ఆదుకునేటువంటి వ్యక్తి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయననే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క తండ్రి అయినటువంటి అశుతోష్ ముఖర్జీ. ఆయన కలకత్తా యూనివర్సిటీ లోపల వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు. ఆయన సహాయంతో స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరిండు సుభాష్ బాబు. 1919 లోపల బిఏ ఆనర్స్ అనేవాళ్ళు ఆ విధంగా దాంట్లో ముఖ్యంగా తత్వశాస్త్రం లోపల ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైపోయాడు. అదే సమయంలోనే ఆ బిఏ చదువుతున్నప్పుడే ఆ కాలేజీ లోపల శిక్షణ దళంలో కూడా చేరాడు. అక్కడ సైనిక శిక్షణ పొందాడు. అది ఆయనకు తర్వాతి కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాణంలో ఎంతగానో ఉపయోగపడింది. అదే సమయంలో ఐరోపా ఖండంలో అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 1919 నిజానికి ఆ సంవత్సరం అనేది మన దేశం యొక్క చరిత్ర లోపల క్రూరమైనటువంటి సంఘటనలకు గుర్తది. జలియన్ వాలా బాగ్ అందరికీ తెలుసు ఆ విషయం, ఆ దురంతం. కాబట్టి నిరాయుధులైనటువంటి శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్లపైన సైనికులు దారుణంగా కాల్పులు జరపడం వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం అది 379 మంది బలయ్యారు, అనేక మంది గాయపడ్డారు. ఆ యొక్క సంఘటనను చూసి అదే సమయంలో తనకు నైట్హుడ్ బిరుదిచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్కు. ఆ బిరుదును ఆయన తిరస్కరించాడు. కాబట్టి సుభాష్ బాబు ఈ సంఘటనలన్నీ కూడా సుభాష్ బాబు యొక్క హృదయాన్ని కూడా నిజానికి కలిచివేశాయి. తనకు ఇష్టం లేకున్నా తండ్రి కోరిక మీద ఇంగ్లాండ్ వెళ్లి ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష లోపల 4వ ర్యాంకులో నెగ్గాడు ఆయన. కానీ మనసులో సంఘర్షణ. తండ్రి మిగతా యొక్క స్నేహితులు మిగతా బంధువుల యొక్క ఆలోచన ఏంటంటే ఆయన ఐసీఎస్ పాస్ అయ్యి వచ్చినట్లయితే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆలోచించాడు. తను ఈ ఉద్యోగం ఎవరి మీద చూపించాలి, తన యొక్క అధికారం అంతా కూడా భారతీయుల మీద చూపించాలని అని చెప్పేసి తన వాళ్ళ మీద చూపించాలని సంఘర్షణ మొదలైంది. సరిగ్గా అదే సమయం లోపల స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పేసి గర్జించినటువంటి భారతదేశపు యొక్క అలజడి పిత అనేటువంటి పేరు పొందినటువంటి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆ యొక్క కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వచ్చారు. యువకులను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తే ఆ ఉపన్యాస ప్రభావం అనేది సుభాష్ బాబు మీద బాగా పడింది అనమాట. కాబట్టి తండ్రికి ఇబ్బంది అయినా తండ్రి బాధపడ్డా సరే అని చెప్పేసి ఆయన ఐసీఎస్కు రాజీనామా ఇచ్చేశాడు. మంచి హోదా, చక్కటి సౌకర్యమైనటువంటి జీవితము అవన్నీ కూడా దేశమాత ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో దేశమాత ముందు దేశమాత యొక్క ఉద్యమంలో తను పాల్గొనాల్సి ఉంది కాబట్టి దాన్ని ఆయన తృణప్రాయంగా ఎంచాడు. అదే సమయంలో బెంగాల్ ప్రాంతంలో దేశబంధు చిత్తరంజన్ దాస్ ఆయన యొక్క ప్రభావం, ఆయన స్వరాజ్య పార్టీ స్థాపన చేసిన తర్వాత దాంట్లో చాలా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ముఖ్యంగా యువకులకు ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చేవాడు చిత్తరంజన్ దాస్. కాబట్టి ఆ చిత్తరంజన్ దాసును తన యొక్క రాజకీయ గురువుగా స్వీకరించాడు మన నేతాజీ. కాబట్టి దేశ సేవకై ఐసీఎస్కు రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే మన సుభాష్ బాబే. తిరిగి వచ్చిన తర్వాత చిత్తరంజన్ దాస్ను కలుసుకున్నాడు, గాంధీ గారిని కలిశాడు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు, అనేక సార్లు జైలు పాలయ్యాడు. 1923లో ఫార్వర్డ్ అనేటువంటి ఒక పత్రికకు ప్రధాన సంపాదకుడిగా వచ్చాడు ఆయన. మోతీలాల్ నెహ్రూ
నేతృత్వంలో స్వరాజ్య పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా మారి 1924 లోపల కలకత్తా కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ యొక్క పార్టీ విజయం సాధిస్తే ఆ యొక్క కలకత్తా కార్పొరేషన్కు చిత్తరంజన్ దాస్ ఏమో మేయర్గా ఎన్నుకోబడితే సుభాష్ బాబు ఏమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. 6 మాసాల తర్వాత 1924 అక్టోబర్ 25లో ఆ రాత్రి బెంగాల్ ఆర్డినెన్స్ కింద ఆయనను అరెస్టు చేశారు. మళ్ళీ అప్పుడు ఆయనకు బర్మాలోని మాండలే జైల్లో 30 నెలలు శిక్ష అనిపించినట్టు బ్రిటిష్ వాళ్ళు చేసిన పని అది. ఆయనలోని సంఘటనా సామర్థ్యానికి బ్రిటిష్ వారి ప్రభుత్వం చాలా భయపడిపోయింది. ఆయన బయట ఉంటే ఎక్కడ ఈ విధంగా అందరినీ కలుపుతాడని చెప్పేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయనను జైల్లో వేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఆయనను విప్లవకారుడు అనకుండా విప్లవోద్యమ కేంద్రం అని అనుకునేవాళ్ళట బ్రిటిష్ వాళ్ళనమాట. జూన్ 16, 1925 చిత్తరంజన్ దాస్ స్వర్గస్థుడు కావడం వల్ల సుభాష్ బాబు బాగా కృంగిపోయాడు. తన దైవము, తన మార్గదర్శి, తనకు అన్ని రకాలుగా తన జీవితానికి ఒక సారథి లాంటి వ్యక్తి చనిపోతే బాగా కృంగిపోయాడు. అదే సమయంలో ఆ జైలు వాతావరణంలో కూడా సుభాష్ బాబు ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటే బయట ఉన్నటువంటి జనమంతా కూడా ఆందోళన చేస్తారనేటువంటి భయంతో అప్పుడు సుభాష్ బాబును విడుదల చేశారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన పైన స్వరాజ్య పార్టీ భారం కూడా పైన పడింది. ముఖ్యంగా తన సిద్ధాంతాలతో రాజీపడే తత్వం కానే కాదు ఆయనది. సంపూర్ణ స్వాతంత్ర్యమే తమ లక్ష్యం అని చెప్పేసి బోసుబాబు ప్రకటించేశారు. బ్రిటిష్ ప్రభుత్వం లెక్కకు మించినటువంటి సార్లు బోసును జైల్లో ఉంచారు. గాంధీజీ నాయకత్వంలో అదే సమయంలో దండి సత్యాగ్రహం విజయవంతంగా జరిగింది. జైల్లో ఉన్నటువంటి సుభాష్ బాబు ఆరోగ్యం కూడా దెబ్బతినడం వల్ల అప్పుడు ప్రభుత్వం వాళ్లే ఇక్కడ ఉంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి గాలి మార్పు దృష్ట్యా ఐరోపాకు పంపారు. ఆయన సుభాష్ ఆలోచన ఒక్కటే, ఏ విధంగానైనా సరే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వెళ్తూ పెళ్లగించాలి, అవసరమైతే బ్రిటిష్ శత్రువులను మిత్రులుగా మార్చుకోవాలనుకున్నాడు. వియన్నా చేరాక విశ్రాంతి వల్ల ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఇటలీ, స్విట్జర్లాండ్, రుమేనియా, బల్గేరియా, యుగోస్లేవియా, జెకోస్లేవియా ప్రపంచంలో అనేక ఐరోపా దేశాలను పర్యటన చేశాడు. ఆ దేశాల యొక్క చరిత్రను స్వయంగా ఆయన అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వియన్నాలో ఆయనకు విఠల్ భాయ్ పటేల్, అప్పటికే ఎంతో మంది లోపల ఆయన చక్కటి స్వాతంత్ర ఉద్యమం లోపల చక్కటి ఆలోచనలు నిర్మిస్తున్నటువంటి విఠల్ భాయ్ పటేల్ను కలుసుకున్నాడు. ఆయన ఇద్దరి ఆలోచనలు ఒకటే అయిపోయినాయి. 1933లో బెర్లిన్ చేరుకొని జర్మనీలో భారతదేశం పట్ల ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని పోగొట్టడానికి సుభాష్ బాబు ఎంతో ప్రయత్నం చేశాడు. ఇటలీని ఎంత, ముస్సోలిని, జర్మనీ అంత, హిట్లర్ను కూడా కలిశాడు. ఆయన ప్రపంచ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించాడు. ఆరోగ్యాన్ని గూర్చి ఆలోచించకుండా భారత స్వాతంత్ర సమరం గురించి నిరంతరం ఆలోచించేవాడు. గాంధీ గారితో భావవైరుధ్యం ఉండేది ఆయనకు. 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. అదే సమయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాతగా ఆయన ఉపన్యాసం వింటే చాలు అనేక మంది ఆ విధంగా పూర్తిగా తమ యొక్క సర్వస్వాన్ని కూడా దేశమాతకు అర్పించడానికి సిద్ధంగా ఉంచేవాడట. ఇక్కడ మన ప్రాంతాల్లోనూ కూడా కాకినాడ, ఏలూరు ప్రాంతం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు సుభాష్ బాబు. ఎంతో మందికి చక్క స్ఫూర్తినిచ్చాడు. ప్రజల నేతగా, యువ నేతగా ప్రఖ్యాతి వచ్చింది ఆయనకు. ఈయనను అతివాదిగా ముద్ర వేశారు కొందరు. అందులో ఇమడలేక ఈయన ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపన చేసి 1939 మే లోపల స్థాపన చేశాడు. దీని కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ను విచ్ఛిన్నం చేయడం కాదు, అది దేశంలోని బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక శక్తులను కూడగట్టుకోవడం, విప్లవ శక్తిని నింపడం, జాతీయ పోరాటానికి అందరినీ కలుపుకొని పోవడం అని చెప్పాడు. రవీంద్రనాథ్ ఠాగూర్కు సుభాష్ బాబు అంటే అవ్యాజమైనటువంటి ప్రేమ. ఆయనకు ఉత్తరం రాశాడు ఏంటంటే, తనకిప్పుడు ఆరోగ్యం సహకరిస్తలేదు, కానీ సహకరిస్తే సుభాష్ యొక్క నేతృత్వం తాను కూడా పనిచేస్తున్నటువంటి ఆ విధంగా అటువంటి ప్రేమను చూపించాడు రవీంద్రనాథ్ ఠాగూర్ సుభాష్ బాబు గారు. 1939 సెప్టెంబర్ 3 లోపల జర్మనీ అంతా హిట్లర్ పోలాండ్పై దాడి చేస్తే పోలాండ్తో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఇంగ్లాండ్ జర్మనీతో యుద్ధానికి దిగాల్సి వస్తే బ్రిటిష్ వారిని పాలదోవడానికి అంతిమ సమరం సాగించాలని చెప్పేసి నేతాజీ అక్కడ ప్రకటించేశాడు. ఈ భారతదేశంలో ఉంటే, ఉద్యమంలో పాల్గొంటూ ఉంటే ఎక్కువ కాలం జైళ్లలో ఉండాల్సి వస్తుంది. అందుకని 1941 జనవరి మొదటి వారంలో మారువేషంలో బయలుదేరి జనవరి 22 నాడు కాబూల్ చేరాడు. ఆయన తన ప్రయత్నం ద్వారా జర్మన్ యొక్క దౌత్య కార్యాలయంతో సంబంధం పెట్టుకొని రష్యా గుండా ఏప్రిల్ లోపల బెర్లిన్ చేరుకున్నాడు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయింది. ఇటలీ, జర్మనీతో చేతులు కలిపింది. మన దేశంలో ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరుగుతుంటే విధిలేని పరిస్థితుల్లో మన సైనికులు బ్రిటిష్ వారి తరపున విదేశాల్లో యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళట. కాబట్టి అక్కడ సుభాష్ బాబు స్వేచ్ఛా భారత కేంద్రం, ఫ్రీ ఇండియా సెంటర్ అనే సంస్థను స్థాపించాడు. నవంబర్ 2, 1941లో సమావేశమై ఆ యొక్క సంస్థ
సభ్యులందరూ కూడా ఒక 30 మంది కలిసి కొన్ని నిర్ణయాలు చేశారట. ఒకటి, జై హింద్ అనేది వాళ్ళ యొక్క యుద్ధ నినాదంగా, 2 నేతాజీ జాతీయ నాయకుడిగా, 3 జనగణమన జాతీయ గీతంగా, 4 హిందుస్థానీ భాష రాష్ట్ర భాషగా, ఈ విధంగా అక్కడ వాళ్ళు 4 రకాల నిర్ణయాలు చేశారనమాట. జై హింద్ స్వాతంత్ర సమర నినాదంగా మారింది. మనమంతా ఒకే జాతికి చెందిన వారం, ఒకే దేశమాత సంతానం అన్న భావనకు సంకేతంగా జై హింద్ వర్ధిల్లింది. కాబట్టి ఆ జై హింద్ యొక్క ద్రష్ట ఎవరంటే సుభాష్ బాబు. మనం ఇప్పుడు ఉపన్యాసం చివరి లోపల జై హింద్ అనే పదం వాడుతున్నాం, కానీ దాని యొక్క వెనుకాల భావన ఏంటంటే సుభాష్ బాబు యొక్క ఆలోచన అన్నమాట. కాబట్టి ఇది జాతీయ నినాదం. ఒక కవి అన్నాడు, పారతంత్య శృంఖలాలు పటపటమని త్రెంచివైచి కటకటాలు వెడలి వచ్చి జై హింద్ అని పిలుపునిచ్చి జాతికి జీవం పోసిన నేతాజీ అని చెప్పేసి. ఆ విధంగా ఆ జై హింద్ మంత్రం అనేది అందరి లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు లోపల. మొట్టమొదటిసారిగా పూర్తి వాద్య తాళాలతో జనగణమన గీతాన్ని 1942లో హేంబర్గ్ లోపల ఇండో జర్మన్ కల్చరల్ సొసైటీ ఉత్సవంలో పాడారు. అప్పుడే భారత జాతీయ పతాకం మరో దేశం అంటే జర్మన్ దేశ పతాకం సరసన సగర్వంగా రెపరెపలాడిందట 42లోనే. సుభాష్ను అందరు కూడా ఏమనడం మొదలుపెట్టారు, నేతాజీ అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారట. అప్పటి నుంచి అనేక మంది విదేశీ రాయబారుల మధ్య నేతాజీని ఒక స్వతంత్ర దేశాధిపతికి ఇచ్చేటువంటి అన్ని లాంఛనాలతో గౌరవించారట. నేతాజీలోని ఆ యొక్క ధైర్య సాహసాలు, సామర్థ్యాలు హిట్లర్కు బాగా అర్థమైనవి, హిట్లర్కు బాగా నచ్చినవి కూడా. నేతాజీ అడిగినటువంటి సహాయాన్ని చేయడానికి జర్మనీ ముందుకొచ్చింది. సమాచారాన్ని ప్రపంచానికి తెలియడానికి ఆజాద్ హింద్ రేడియో ప్రారంభమైంది. అక్కడే ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. ఎంతో మంది భారతీయ యువకులు ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్గొనేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ ఉపన్యాసం వచ్చినప్పుడు బ్రిటిష్ సైనికులు కూడా వినేవాళ్ళట ఆ విధంగా. కాబట్టి భారతదేశము వదిలి వెళ్ళినప్పుడు తాను ఒక సైన్యాన్ని నిర్మాణం చేస్తానని కానీ, బ్రిటిష్ వారితో ముఖాముఖి పోరాటం చేస్తానని కానీ నేతాజీ ఎన్నడూ కూడా అసలు అనుకోలేదు. ఆయన భారత్లో ఉండగా ఒకరోజు రైల్లో ప్రయాణిస్తుంటే రైలు కొద్దిగా నిదానంగా సాగిపోతుందట. ఆ కిటికీ నుంచి పక్కకు చూస్తే ఆ పక్కన రోడ్డు పైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క యువకులు కొంతమంది రూట్ మార్చ్ చేస్తున్నారు, కవాతులు చేస్తూ పోతున్నారట. ఆ విధంగా ఆ క్రమశిక్షణ సుభాష్ బాబుకు ఎంతో నచ్చిందనమాట. ఆయన అనుకున్నాడు, ఇటువంటి దళ నిర్మాణం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందని చెప్పేసి. కాబట్టి 1940 ప్రాంతంలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత అయినటువంటి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ ఈ విధంగా అయితే అందరూ కూడా సుభాష్ బాబును నేతాజీ అనేవాళ్ళు, అదేవిధంగా కేశవరావు బలిరామ్ హెడ్గేవర్ గారిని అందరూ కూడా డాక్టర్ జీ అని పిలిచేవారట. ఆయన మనుషులను తయారు చేసేటువంటి ఒక చక్కటి నిర్మాణ సంస్థను తయారు చేశారు. కాబట్టి ఆయనను కలవాలని చెప్పేసి నాగపూర్కు వెళితే అదే సమయంలో వారు అస్వస్థత ఉండడం వల్ల డాక్టర్ జీ కలవలేకపోయారు. నిజంగా ఈ ఇద్దరు మహానుభావులు కలుసుకుంటే మనం దేశం యొక్క చరిత్ర ఇంకే విధంగా మారేదో అనిపిస్తుంది మనకు ఒకసారి. అది మనసులో ఆలోచన ఉండేది. ఆ విధంగా అటువంటి దళ నిర్మాణం కొరకు ప్రయత్నం మనసు లోపల అప్పుడే ఆయనకు అంకురార్పణ అయింది మన దేశంలో ఉన్నప్పుడే అనమాట. బ్రిటిష్ వారి పరంగా యుద్ధం చేస్తున్నటువంటి భారతీయ సైనికులను జర్మనీ వారు యుద్ధంలో పట్టుకుంటే, కాబట్టి ఆ యొక్క యుద్ధ ఖైదీలు అంటారు వాళ్ళను, ఆ యుద్ధ ఖైదీలను జర్మన్ వాళ్ళతో సంప్రదించేసేసి హిట్లర్తో మాట్లాడేసేసేసి ఆ విధంగా ఆ సైనికులను అందరినీ కూడా తను తీసుకొని వాళ్ళను ఆజాద్ హింద్ ఫౌజ్లో సభ్యులుగా మార్చేశాడు నేతాజీ. అదేవిధంగా ఇటలీలో కూడా పట్టుబడినటువంటి యుద్ధ ఖైదీలను కూడా తన సైన్యంలోకి చేర్చుకున్నాడు. ఆ విధంగా రోజు రోజుకు ఆజాద్ హింద్ ఫౌజ్ లోపల సైనికుల యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరగడం మొదలుపెట్టింది. వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా జర్మనీ అధికారులు ముందుకు వచ్చారట. వాళ్లతో శిక్షణ ఇప్పించేవాడు అనమాట. అక్కడి నుండి తన కార్యరంగాన్ని తూర్పు ఆసియాకు మరల్చాడు. జపాన్ వారి యొక్క సహకారాన్ని కూడా పొందాడు. బెర్లిన్ నుంచి టోక్యోకు విమానంలో వెళితే 20 గంటల ప్రయాణం, సముద్ర ప్రయాణం 90 రోజులు పట్టింది ఆయనకు. ఎందుకంటే విమానంలో పోతే ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు అప్పటికే చూస్తున్నారు ఎక్కడ దొరుకుతాడో సుభాష్ బాబు అని చెప్పేసి. కాబట్టి ఈ సముద్ర ప్రయాణంలో 90 రోజులు పట్టింది సుభాష్ బాబుకు. ముఖ్యంగా ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి సంఘటన ఎక్కడ మనం జర్మనీ యొక్క జలాంతర్గామి నుంచి జపాన్ యొక్క జలాంతర్గామిలోనికి సుభాష్ బాబు మారాలి. అది గొప్ప సాహస యాత్ర. అది సుభాష్ బాబు భారతమాత యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ యాత్ర విజయవంతంగా పూర్తి చేయగలిగాడు. ఆ విధంగా ఆయన జలాంతర్గామిలో నుంచి జపాన్ యొక్క జలాంతర్గామిలోనికి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడనమాట. టోక్యో నుంచి సింగపూర్కు 23 జూన్ 1943లో చేరుకున్నాడు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నకు ఆయన అధ్యక్షుడయ్యాడు. తన ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నాడు. బర్మా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి జూలై 20న రంగూన్కు చేరాడు నేతాజీ. అందువల్ల అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు
యువకులందరినీ కలుసుకున్నాడు. ప్రవాస భారతీయులు సమర్పించినటువంటి డబ్బుతో ఆయన ఆజాద్ హింద్ బ్యాంకును కూడా స్థాపించాడు. ఆ విధంగా ఎక్కడ కార్యక్రమం అయితే తన మెడ లోపల ఏవైతే పూలమాలలు వేసేవాళ్ళో ఆ పూలమాలను వేలు వేస్తేనట ఒక్కొక్క పూలమాల కోట్ల రూపాయల విధంగా పాట పలికేదట. ఆ విధంగా ఆ డబ్బునంతా కూడా ఆజాద్ హింద్ ప్రభుత్వ ఏర్పాటుకు, ఆ సైన్యం యొక్క నిర్వహణకు ఉపయోగించేవాడు నేతాజీ. 1943 అక్టోబర్ 21 సింగపూర్లో వచ్చినటువంటి 1000 మంది ప్రతినిధులట వాళ్ళు మొత్తం స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పేసి దానికి ముఖ్య పాలనాధికారిగా నేతాజీ ఉండాలని చెప్పి తీర్మానం చేశారట. దీనికి జపాన్ ప్రభుత్వం అక్టోబర్ 23న అధికార గుర్తింపు కూడా ఇచ్చేసింది ఈ యొక్క ప్రభుత్వానికి. నేతాజీ పిలుపు ఏముండేదంటే, స్నేహితులారా, తక్షణమే మనం సంసిద్ధమై భారతదేశం వైపు పురోగమిద్దాం, భారతదేశం వైపు గడ్డపైన మన జాతీయ జెండాను ఎగురవేసి ఢిల్లీ వైపు సాగుదాం. జపాన్ ప్రధాని టోజో అని ఉండేవారు. తమ అధీనంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించేశాయట. ఒక నెల తర్వాత 8100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 33,000 మందితో ఉన్నటువంటి ఆ దీవులు ఏవైతే జనభవనుడు ఆ దీవులు ఉన్నాయో అవి తాత్కాలిక భారత ప్రభుత్వానికి బదిలీ చేశారట. బర్మాలోని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటున్నాడు నేతాజీ. ఆరోగ్యం సహకరిస్తలేదు. సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతూ నేతాజీ ఆగస్టు 17న బ్యాంకాక్ నుంచి సైగాన్కు బయలుదేరాడట. సైగాన్ నుంచి తనతో పాటు సహచరుడు హబీబుర్ రెహమాన్ ఉన్నాడు. 1 మెట్రిక్ టన్ను అదనపు బరువుతో విమానం బయలుదేరింది. టోరోన్కు చేరి రాత్రి అక్కడ ఆగి 18 ఆగస్టు 1945 ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నానికి తేపై సంక్షాన్కు చేరి అక్కడి నుంచి 1000 నాటికల్ మైళ్ళ దూరం ఉన్నటువంటి డైరన్కు బయలుదేరాలి. 3 అదనపు పెట్రోల్ ట్యాంకులు విమానంలో పెట్టుకొని బయలుదేరిన కొద్దిసేపటికే పెద్ద ప్రమాదం ఎదురైందట. ఆ ప్రమాదానికి విమానం కాలిపోయి కింద పడిందని చెప్పేసి మొత్తం 14 మంది లోపల 8 మంది బ్రతికి బయటపడ్డారట. మిగిలిన వారి యొక్క ఆచూకీ తెలియలేదట. రకరకాల ఉన్నటువంటి కథనాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రమాదంలోనే నేతాజీ తన యొక్క ప్రాణాలు కోల్పోయాడని కొందరు, అజ్ఞాతంలోకి వెళ్ళాడని కొందరు. అందుకే వర్ధంతి లేనటువంటి ఏకైక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పటికీ ఈనాటి కోతలో చిరంజీవిగా ఉన్నాడని మన యొక్క విశ్వాసం. ముజే ఖూన్ దో మై ఆజాదీ దూంగా అనేటువంటి గంభీర ధ్వని ఇప్పటికీ మన చెవుల్లోపట వినపడుతూనే ఉంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో మార్గదర్శనం చేసినటువంటి మహానాయకులు ఎందరో ఉన్నారు. కానీ యువకులను, పెద్దలను, కార్మికులను, కర్షకులను, ఒకరేమిటి ఆబాల గోపాలాన్ని సుభాష్ చంద్రుని వలె ఆకర్షించిన వాళ్ళు మరొకరు లేరనే చెప్పాలి. శాంతియుతమైనటువంటి ఉద్యమాలు నడవడంలోనూ, సాయుధ పోరాటం కొనసాగించడంలోనూ సవ్యసాచిని నేతాజీ. అందుకే ఆయనంటే అంత ఆకర్షణ. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో విదేశాలలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడపడం ఆయనకే చెల్లిందది. ఇలాంటి పరాక్రమ చరిత్ర గల నేతాజీ మన అందరి హృదయాలలో సదా చిరంజీవియే. ధర్మవీర కర్మవీర మహావీరుడా, మాతృభూమి రక్షణకై కదలి రమ్మురా, కదలి రమ్మురా. ఈ దేశమే నీ దేహం, నీ ఊపిరి హిందుత్వం, హిమవన్నగ సమున్నతం నీ ధైర్యం సాహసం, జలధివోలె గంభీరం నీదు మనో నిశ్చయం, నిర్లిప్తత అలసత్వం నీకు తగదు సోదరా, నీకు తగదు సోదరా. అడుగడుగున సంకటాలు సడలించని వీరవ్రతం, అహరహము జ్వలించే అక్షయమౌ ధ్యేయనిష్టం, అపరాజిత శక్తి జ్ఞాన విమలశీల సంపత్తితో పరమేశ్వర కార్యమునకు కటిబద్ధుడ కదలిరా, కటిబద్ధుడ కదలిరా. ధర్మవీర కర్మవీర మహావీరుడా, మాతృభూమి రక్షణకై కదలి రమ్మురా, కదలి రమ్మురా. మండెడు స్వరాజ్య సమరాగ్ని కుండమందు భస్మమైపోయిన గులాబీ పుష్పములు మీరు,
ఎన్ని కల్పాంతములకేని ఇంకిపోని భరతమాత ఆనంద బాష్పములు మీరు, భరతమాత ఆనంద బాష్పములు మీరు. జై హింద్. భారతమాతకు జయమోగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.